వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, వింటర్లో స్కిన్ కేర్ చాలాసార్లు చెప్పారు మీరు, కానీ మరొకసారి మళ్ళీ 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 ఏటా కొత్తగానే ఉంటుంది జయ. అవునవును, ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. సీజన్ బట్టి చేసుకోవాలి. కొంతమందికి ఈ పాటికే స్టార్ట్ అయిపోతుంది. వర్షాలు తగ్గంగానే మనకి హైదరాబాద్లో అయితే ఒక్క రోజులో డ్రైనెస్ వచ్చేస్తుంది. అవునండి, తెల్లారేసరికల్లా స్కిన్ డ్రైగా అయిపోతుంది, పెదిమేలు పగిలిపోతూ ఉంటాయి, జుట్టు కరకరలాడి నుంచుంటూ ఉంటుంది కదా. అవును, నూనె అంతే. వింటర్ అంటే నూనె. ఈ నూనె ఎవరి నూనె వాళ్ళ చాయిస్. ఇందులో పల్చటి నూనెలు ఉంటాయి. బేబీ ఆయిల్ రాసుకుంటామండి అని చెప్తారు కొంతమంది. బేబీ ఆయిల్ చాలా స్నిగ్ధమైంది. చంటి పిల్లాడి స్కిన్ వరకు ఓకే, మనకి నడవదు. ఊరికే ఎప్పుడైనా రాత్రిపూట రాసుకోవడానికి. బేబీ ఆయిల్ వాటికంటే సంప్రదాయ నూనెలు ఎప్పుడూ స్కిన్కి మంచివి. నువ్వుల నూనె మెయిన్ మనకి. ఆముదం కూడా రాసుకోవచ్చు. కొబ్బరి నూనె కూడా పల్చటిది. తెల్లవారేసరికల్లా అది కూడా కొంత డ్రై అయిపోతుంది. నువ్వుల నూనె రాసుకున్నంత సపల్గా కొబ్బరి నూనె అవి ఎక్కువ గంటలు ఉండవు. ఇది స్నానం నుంచి జాగ్రత్త పడాలి మనం. ఏదో రకంగా సబ్బుతోటి స్నానం చేసేసి బయటికి రాగానే ఏదైనా ఒక క్రీమ్ రాసుకోవటం ఒక అలవాటు. జనరల్గా అట్లా చేస్తారు అందరూ కూడా. బాడీ బటర్స్ దొరుకుతాయి, మాయిశ్చరైజర్లు దొరుకుతాయి. పల్చటి కొబ్బరి నూనె, మంచి కొబ్బరి నూనె తీసుకుని దాంట్లో ఒక ఈ విటమిన్ క్యాప్సూల్స్ 2-3 ప్రిక్ చేసి డబ్బాలో వేసి పెట్టుకోవటం. మంచి నూనె కొనుక్కోండి. బాటిల్స్ అంటే కంపెనీ డబ్బాలు కాకుండా గానుగు నూనె అయితే మంచిది. ఇప్పుడు దొరుకుతున్నాయి కదా మనకి ఆర్గానిక్ ఆయిల్స్, అది స్కిన్కి బాగుంటుంది. ఆ మాత్రం బాటిల్ అనుకోండి. కానీ ఒక 200 గ్రామ్స్ అయితే ఒక 2 ఈ విటమిన్ ఆయిల్ క్యాప్సూల్స్ ప్రిక్ చేసి అందులో వేసేయచ్చు. దాన్ని పొడిస్తే నొక్కగానే వచ్చేస్తుంది. కొంచెమే ఉంటుంది. బాటిల్ బాగా షేక్ చేసి పక్కన పెట్టుకోండి. దేంట్లో అయినా వేయవచ్చు అంటారా? ఏ నూనెలో అయినా వేసుకోవచ్చు. ఓకే, నువ్వుల నూనె సహజంగానే జిడ్డు అక్కర్లేదు, దానికి అక్కర్లా. కొబ్బరి నూనెకే స్పెషల్గా చెప్తున్నాను నేను. ఓకే, మనం సాధారణంగా సబ్బుతోనే స్నానం చేస్తాము, సున్పిండ్లు గిన్పిండ్లు మన వల్ల కాదండి అంటే సబ్బుల్లో మైల్డ్ సోపుని ఎంచుకోండి. చూసి మైల్డ్ సోపు, ఎక్కువ నురుగొచ్చేసి స్కిన్ అంతా పై లేయర్లలో ఉన్న ఆయిల్ అంతా పీల్చేసేది కాకుండా, ఇప్పుడు మనకి ఇవి గ్లిజరిన్ సోప్స్ దొరుకుతాయి కదా. ఈవెన్ గ్లిజరిన్ సోప్తో స్నానం చేసినా కాసేపటికి స్కిన్ విరగలేకపోతుంది. ఇప్పుడు సముద్ర తీరాల్లో ఉండే వాళ్ళకి ఈ వ్యవహారం అంతగా ఉండదు. పగుళ్ళు ఏమి ఉండవు, వాళ్ళకి నుండగా ఉంటాయి. ఎందుకు ఇప్పుడు మనం బస్సు ఎక్కి బెజవాడ వెళ్తామా, బందర్ వెళ్తాం, బెజవాడ దాకా వెళ్ళేసరికల్లానే మోచేతులు వేళ్ళు అన్ని నున్నగా అయిపోతాయి. పాదాలు అవసరం లేదు, అవసరమే ఉండదు. బాగా అవసరమైన వాళ్ళు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంత వాసులందరికీ కావాలి. ఇక్కడ డ్రైనెస్ ఉంటుంది కాబట్టి, మాయిశ్చర్ లేదు వెదర్లో. ఏ సబ్బుతోటి, గ్లిజరిన్ సోపు, డవ్ లాంటివి కూడా కనపడుతున్నాయి, ఎక్కువగా క్రీమీ సోప్స్ ఉన్నాయి. ఆ సబ్బుతోటి స్నానం చేసినా కూడా శ్రద్ధగా శీతాకాలం వేడివేడి నీళ్లు పోసుకోకండి. పిల్లలు కూడా అతివేడి పోయొద్దు, వెచ్చగా పోయాలి. చన్నీళ్ళ స్నానం కనుక మీరు చేయగలిగారా మహత్తరంగా ఉంటుంది. స్నానం సంగతి ఇంకోసారి మాట్లాడదాం. జస్ట్ దీనికోసమే చెప్తున్నాను. స్నానం చేయగానే అట్లా తడి ఒళ్ళు ఆరగానే మాయిశ్చరైజర్ కానీ, బాడీ బటర్ కానీ, లేదా మీరు ముందే కలిపి సిద్ధం చేసుకుని ఏదైనా ఇలా పంప్ చేసే సీసాల పోసి పెట్టుకున్న కొబ్బరి నూనె కానీ ఒక లేయర్ లాగా రాసేసుకోండి. బట్టలు కంటేస్తుంది అలా అనుకోవద్దు. 1 మినిట్లో స్కిన్ పీల్ చేస్తుంది. ఇప్పుడు ఇలా డ్రైగా ఉన్న స్కిన్ మీద చాలాసేపు పడుతుంది. స్నానం చేయగానే స్కిన్ పార్ట్స్ కొంచెం ఓపెన్ అవుతాయి, స్కిన్ మెత్తగా ఉంటుంది, పీల్చుకుంటుంది క్విక్గా. పిల్లలకు కూడా వెంటనే రాయండి. ఓకే, స్నానం చేయటం, బయటికి రావడం, ఒళ్ళు తోడవటం ఏమిటి, నూనె రాసేయండి లేదా క్రీమ్ రాసేయండి, బటర్ రాసేయండి, ఏదో ఒకటి. బాడీ బటర్స్ ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి. అవి చేసుకునే విధానాలు కూడా ఉన్నాయి. నేను ట్రై చేశా కానీ అంత బాగా సక్సెస్ కాలేదు. ఒకవేళ బాగా కుదిరితే మనం ఒకసారి చూపిద్దాం. షూర్ అండి. 2 సార్లు చేశాను. ఫస్ట్ టైంది సుమారుగా వచ్చింది, రెండోది కొంచెం బాగుంది, ఇంకా కొంచెం బాగా దాంట్లో ఫైనరీ వచ్చాక చూపిద్దామని. మనం ఏదైనా ఆయిల్స్ తయారు చేసుకుంటాం, మన కమలా తొక్కలు వేసి నూనె చేసుకుంటాము, అలాంటి ఆయిల్ చేసుకున్నా సరే లైట్గా ఒక లేయర్ లాగా నూనె రాసుకోండి. 1 మినిట్లో అబ్జర్వ్ చేసేస్తుంది, బట్టలు వేసేసుకోవచ్చు. ఆటే పైన క్రీములు రాసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది ఒక రొటీన్గా ఉంచుకోండి శీతాకాలం అంతా. రమగారు, నువ్వుల నూనె చెప్పారు, కొబ్బరి నూనె, ఆముదం చెప్పారు, బాదం నూనె చెప్పలేదండి మీరు. అవసరం స్కిన్కి పనికిరాదా? ఎందుకు పనికిరాదు, బ్రహ్మాండంగా పనికి వస్తుంది. కొంచెం ఖరీదు ఎక్కువ, వీటన్నిటికంటే అది కాస్ట్లీ. ఓకే ఓకే. బాదం నూనె మన దగ్గర ఆయిల్ మెషిన్ తోటి బాదం నూనె తీసుకోగలిగితే అబ్బో బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, లాస్ట్ ఇయర్ తీసింది ఇంకా కొంచెం ఇంత ఉంది. బటర్లో కూడా అదే వాడాను నేను. బాదం నూనె కూడా రాసుకోవచ్చు మీ దగ్గర ఉంటే, కొనుక్కోగలిగితే.
ఒక్క లేయర్ లాగా బాదం నూనె రాసుకోండి. బాదం నూనె ఈ స్నానం చేశాక కంటే రాత్రిపూటకు బాగుంటుంది. లైన్లో చెప్దాం, ఇది Okay. స్నానం కదా, ఉమ్. ఈ సాయంకాలం మళ్ళీ మొహంగా తోముకుంటాం కదా, బయటకు వెళ్ళి వస్తాం, కాళ్ళు చేతులు మొహం కడుక్కుంటామా, అప్పుడు కూడా లైట్గా ఒక లేయరు ఏదైనా మాయిశ్చరైజర్ కానీ ఒక చుక్క నూనె కానీ రాసుకోండి. రాత్రి పడుకోబోయేటప్పుడు విధిగా పెదవులకి గ్లిజరిన్ కానీ లేకపోతే వ్యాజ్లైన్ కానీ ఏదైనా లిప్కి బామ్ తయారు చేసి పెట్టుకుంటే అది కానీ, లిప్ బామ్స్ దొరుకుతున్నాయి అది కానీ, సెంటెడ్ కాదు ఘుమఘుమలాడేవి రాసుకోవద్దు, తినేస్తాం నిద్రలో. అవును. కొంచెం ఏదైనా అప్లై చేసుకోండి. ఒకటి మొహానికి చేతులకి కూడా, పాదాలకి కాస్త వ్యాజ్లైను లేకపోతే ఏదైనా బటర్ లాంటిది, క్రీమ్ లాంటిది, నూనె లాంటిది ఏదో ఒకటి అప్లై చేసుకొని పడుకుంటే తెల్లవారేసరికి డ్రైగా లాక్కుపోకుండా ఉంటుంది స్కిన్. ఈ రొటీన్ని ప్రాక్టీస్లో ఉంచండి. పిల్లలు కూడా సాయంకాలం స్నానం అయ్యాక మళ్ళీ ఒక లేయర్ మాయిశ్చరైజర్ నూనె ఏదో ఒకటి, మీరు ఏది పెట్టుకుంటే అది 3 ఎందుకు చెప్తున్నానంటే మీకు ఏది కుదిరితే అది చేయటం కోసం. ఇది మన రెగ్యులర్ దీంట్లో ఉంటే శీతాకాలం ఆటే స్కిన్ పాడవదు. ఏమీ లేదు, పగుళ్ళు వచ్చే కొందికి స్కిన్ ఏమవుతుందంటే ఏజింగ్ తొందరగా వస్తుంది పెద్దవాళ్ళకి. పిల్లలకి ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్టలు రాసుకుంటాయా ఇలాంటి చోట బాగా డ్రై అయిపోతుంది, చేతుల దగ్గర నైటీలు అవి వేసుకునే వాళ్ళకి దెబ్బల దగ్గర నిద్రలో గోకేస్తే డ్రై అయితే దురద పుడుతుంది కదా, స్కిన్ పగుళ్ళు వచ్చింది అనుకో దురద పుడుతుంది. నిద్రలో గోకేసి వీపు మీద చాలా మందికి చార్లు కనపడతాయి. శీతాకాలం బ్లౌజులు వేసి పెద్ద పెద్ద రెక్కలు వేసుకుంటే వీపు మీద 2 వైపులా 2 గీతలు ఇలా గోళ్ళతో గీరినట్టు మనమే నిద్రలో గీకేస్తాం. రాసుకుంటే ఇంకా ఆ దురద ఉండదు. ఆ దురద లేకుండా ఉండటానికి తర్వాత పిల్లలకి ఏంటంటే ర్యాషెస్ వస్తాయి. ఈ తొడల దగ్గర అక్కడ చిన్న లాగులు వేసుకుంటారు, నిక్కర్లు వేసుకునే పిల్లలు, ఫ్రాక్స్ వేసుకునే పిల్లలకి పిక్కల దగ్గర, మోకాళ్ళ దగ్గర, తర్వాత థైస్ పక్కల సీట్ మీద డ్రై అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు నూనె 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 డబ్బాలో ముంచడం తీయటం బయటికి. ఇలా కనుక ప్రాక్టీస్ పెట్టుకుంటే అట్టే పాడవదు. స్నానం చేసేటప్పుడు కూడా సోప్ వాడకుండా ఉంటాము అంటే శ్రద్ధగా సున్నిపిండి, శనగపిండి ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి వాడుకోండి. ఈజీ సున్నిపిండి మెథడ్ ఏంటంటే మనం పెసలు పట్టించుకోవచ్చు. 1 కేజీ పెసలకి 1 గుప్పెడు బియ్యం వేస్తే 1 స్పూన్ మెంతులు కూడా వేయచ్చు. స్పూనే చెప్తున్నా, అంతకంటే అక్కర్లా. వేసేసి మిక్సీకి ఇచ్చేసాను. పెసరపప్పు కాదు, పెసలు. పెసరపప్పు చేయొచ్చా అని అడుగుతారు, మీ ఇష్టం, మీ ఓపిక, కానీ మంచిది ఇది పెసలు. గిర్నీకి ఇచ్చేసేయండి. మనం ఇవి ఉంటాయి కదా పిండిమరకి ఇచ్చేస్తే చక్కగా మెత్తగా పట్టించేస్తాడు. ఒక మాట జల్లించి పెట్టుకోండి. మెత్త పిండి అయితే బాగుంటుంది. దీనికి ఏమీ లేదు, చాలా సింపుల్. దీంట్లో మళ్ళీ అవి ఇవి ఏవో మూలికలు పదార్థాలు అవంతా మీ శక్తి, అవి ఏమీ లేకపోయినా ఇదే చాలు. స్నానం చేసేటప్పుడు ఒంటి మీద నీళ్ళు పోసుకోవటం, అద్ది ఇలా చేతికి అద్ది ఎంత వస్తుంది తడి చేతికి, దాంతో రుద్దుకుంటే చాలు. ఇంత పిండి ఇలా తీసి ఇలా చేయక్కర్లేదు. ఒకసారి చేసి చూడండి నేను చెప్పినట్టుగా. పిండిలో నీళ్ళు పోయొద్దు, ఏం వేయద్దు, నూనె కానీ నీళ్ళు కానీ నూనె వేసే మెథడ్ వేరేది చెప్తా. ఇదొక మెథడ్. జస్ట్ ఆ పిండిలో చేయొద్దాం, కానీ మన తడి చేతి కొంచెం పిండి అంటుందా అదే చాలు. మళ్ళీ తడి చెయ్యి, మళ్ళీ అద్దుకోవటం. ఆ లైట్ లేయర్ తోటి తోముకోండి, స్కిన్ చాలా సఫల్గా ఉంటుంది. ఈ పని చేస్తే, సున్నిపిండి కనుక చేస్తే మనం నూనె రాసుకోకర్లా పెద్దగా, మాయిశ్చరైజర్ సరిపోతుంది. ఓకే, ఇదొకటి. కాదు మనకి బాగా డ్రై స్కిన్ అయితే ఆ పిండిలో 1 స్పూన్ నూనె వేసుకోండి. పిండిని కలిపేయండి, నీళ్ళు పోసి కలిపేసి లూజ్గా చేసుకోండి. అది ఒంటికి పట్టించండి. ఇలా అయితే మీరు చన్నీళ్ళు కూడా పోసుకోవచ్చు. ఇంతే పిండి చాలు, చాలా అక్కర్లేదు. ఇది పలచగా చేసి పట్టిస్తామా, తర్వాత ఏం చేద్దాం, నీళ్ళల్లో చేయి ముంచి ఆ తడి మీద తోమేసుకోండి. ఆయిల్ పట్టేస్తుంది ఒంటికి. ఈ ఒళ్ళు తోముకున్నాక నీళ్ళు పోసుకుంటే అసలు చలే వేయదు, చల్లటి నీళ్ళు పోసుకోవచ్చు. ఓకే, గమనించండి. కొంతమందికి ఏంటంటే ఈ సున్నిపిండిని చన్నీళ్లతోటి స్నానం చేస్తే ఒళ్ళు దురదొచ్చే లక్షణం ఉంటుంది కొద్ది మందికి. నేను సఫర్ అవుతా, నాకు కూడా ఉంది ఆ ప్రాబ్లం. చూస్ చేసుకోండి. గోరువెచ్చటి నీళ్ళు పోసుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. హాట్ వాటర్కి వెళ్ళొద్దు, కోల్డ్ వాటర్కి వెళ్ళొద్దు, గోరువెచ్చగా ఉండాలి. వేడిగా ఉన్నాయా అంటే ఉన్నాయి, చన్నీళ్ళు అంటే కాదు, అలా ఉండాలి. ఇలా పోసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. స్కిన్ చాలా ఎక్కువ కాలము యంగ్గా అండ్ ప్రాబ్లం లేకుండా మెయింటైన్ అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం సున్నిపిండి కుదరదు, శనగపిండి తోముకోవచ్చు. సున్నిపిండి శనగపిండి 2 కాదు, పెసరపిండి అంటే మన ఇది ఉంటుంది కదా, ఎర్ర కందిపప్పుని గ్రైండ్ చేయించేసేయండి, గిన్నె పట్టించేయండి. దాంట్లో ఇంకా బియ్యం ఏం వద్దు, ఎర్రగా పింక్గా ఉంటుంది. దాంతో కూడా ఒళ్ళు తోముకోవచ్చు. దాంతో ఒళ్ళు తోముకున్నా కూడా బాగుంటుంది. కొన్ని ఊళ్ళల్లో మినపిండితో ఒళ్ళు తోముకుంటారు, కొంచెం జిగురు ఉంటుంది మినపిండిలో. హెయిరీగా ఉండే వాళ్ళకి హెయిర్స్కి పట్టుకుని విసకటగా ఉంటుంది.
ఓకే. మీ సొంతంగా ఏ రకమైన సున్నిపిండి అయినా చేసుకోండి. పిండితోటి కనుక ఒళ్ళు తోముకుంటే ఎక్కువ రోజులు స్కిన్ డ్రై కాకుండా ఉంటుంది, హాయిగా ఉంటుంది. కొంచెం రెండో పూట స్నానం చేయాల్సి వస్తుంది. ఎక్కువ పిండి పట్టించారనుకోండి, చెవుల వెనకాల అక్కడ పిండి లైట్గా ఉండిపోయి సాయంత్రానికి వాసన బాగుండదు, కంఫర్టబుల్గా అనిపించదు. సాయంత్రం కావాలంటే ఏ సోపు లేకుండా ఒట్టిగా వాష్ చేసుకోండి. ఇది అలవాటు చేసుకుంటే ఏంటంటే సీజన్స్లో మనం ప్రాణం హాయిగా ఉంటుంది. మనం రాత్రిపూట రాసుకునే నూనెలు బాదం నూనె రాసుకోవచ్చు, ఆముదం రాసుకోవచ్చు. ఈ రెండు చాలా బాగుంటాయి. వీటిలోకి ఇంకా మనం ఈ విటమిన్ ఆయిల్ కూడా వేయక్కర్లేదు. అది ఏంటంటే అది స్ప్రెడ్ బాగా అవుతుంది. ఓకే. ఒక్క చుక్కే, ఎక్కువ రాయాల్సిన పని ఉండదు, ఇంత పోసుకోక్కర్లేదు. ఓకే. ఇలా ఈ శీతాకాలం తప్పకుండా ప్రతి శనివారమో ఒక బుధవారమో పెట్టుకుని ఒళ్ళు నలుగు పెట్టుకోండి, అభ్యంగనం చేయండి, ఒంటికి బాగా నూనె రాసుకొని స్నానం చేయండి. అప్పుడు కొంచెం బాగుంటుంది. మనం తలంటి పోసుకున్న రోజున మనం ఎలా ఉంటాం, ఫ్రెష్ ఫీల్ ఉంటుంది కదా, అది స్కిన్ హాయిగా గాలి పీల్చుకుంటుంది. 2-3 సార్లు కనుక నువ్వుల నూనె రాసుకుని స్నానం చేయగలిగితే ఇంకా బాగుంటుంది. అలా చేయలేకపోతే వారానికి ఒక్కరోజైనా అభ్యంగనం చేస్తే అంటే మైండ్ అండ్ సోల్ రిలాక్స్ అవుతాయి స్నానంతో. ఆ రకంగా ట్రై చేస్తే శీతాకాలాన్ని సింపుల్గా బీట్ అవుట్ చేసేయచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రమగారు. నమస్తే. నమస్తే చే